నమస్కారం. ప్రజా టీవీకి స్వాగతం. నేటి ముఖ్యాంశం. కదిరి నియోజకవర్గం తలుపుల పంచాయతీలో వైఎస్ఆర్సీపీ కదిరి అసెంబ్లీ అభ్యర్థి మక్బూల్ అహ్మద్ గెలుపు కోసం పంచాయతీ ఉప సర్పంచ్ డీకే బాబు ఆధ్వర్యంలో నేడు తలుపులలో గడప గడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కదిరి నియోజకవర్గంలో 2 సార్లు వైఎస్ఆర్ పార్టీని గెలిపించుకోవడం జరిగిందని, ముచ్చటగా 3వసారి కూడా వైఎస్ఆర్ పార్టీని గెలిపించుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కదిరి అసెంబ్లీ అభ్యర్థి మక్బూల్ అహ్మద్కు తలుపుల మండలం నుండి భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. మండలంలోని యువకులు తమకు మద్దతుగా నిలిచి అఖండ విజయం సాధించేందుకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రభు, మౌలా, వార్డు మెంబర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు మక్బూలన్న కోసం ఆదేశాల మేరకు మేము ఈరోజు బేస్తవారం మంచి రోజు అని దేవుని మూల బల్జిపేట ఎన్నుకున్నాం. గుడివాయ బజారు బల్జిపేటను తక్కువ వంచిన వేస్తున్నారంతా. అంత టీడీపీ మాదే అంటున్నారు అందరూ. కాదు, మాది అంటున్నాం మేము. వైఎస్ఆర్ పార్టీ బల్జిపేట నుంచి గుడివాయ బజార్ అంటే భారీ మెజార్టీ తేవాలి, ఇక్కడనే మొదలు పెట్టాలని ఫస్ట్ రోజు వచ్చినాము. మీకు ఏ అవసరం వచ్చినా నేను అందుబాటులో లేకున్నా ఇక్కడ మా టీం ఉంది. రమేష్ ఉన్న, వాలంటీర్స్, అమీను, మొత్తం మా టీం అంతా ఉంది. కష్టపడతారు. ప్రతి ఒక్క ఇంటికి ఏ సమస్య వచ్చినా మీరు రాలేని పొజిషన్ లో ఎవరు చెప్పంపినా కూడా మేము వస్తాము. రోడ్లు కూడా ఇప్పుడు అక్కడ గలీజ్గా ఆ రోడ్లు కూడా శాంక్షన్ మక్బూల్ అన్నకు చెప్తానే మినిస్టర్తో చెప్పి తలపలకు 2 కోట్లు నిధులు ఇచ్చినారు. 2 కోట్ల రోడ్లు 30 లక్షలు ఇచ్చినారు. గుడివాయ బజార్ కు 15 లక్షలు ఇచ్చినారు. ఇప్పుడు మనం వెంటనే రోడ్లు స్టార్ట్ చేసుకోవచ్చు. మళ్లీ వాటర్ పైప్ లైన్లకు 1 కోటి రూపాయలు శాంక్షన్ ఇచ్చినారు. మనకు తలపుల పంచాయతీకి ఏ తక్కువ ఉండదు. ఇంకా మనము బాగా కష్టపడి మక్బూలన్నను భారీ మెజార్టీ మన పంచాయతీ నుంచి తీసుకుపోవాలా. స్టార్టింగ్ మొదట బల్జిపేట నుంచే మనం మొదలు పెట్టాలని ఈరోజు వచ్చినాము. మీరు కూడా అక్కగారు, అన్నగారు, తమ్ముళ్ళు, యూత్ అంతా బాగా స్పందన అవుతుంది. మనము మైండ్ నుంచి లేకుండా ఇక్కడి నుంచి మనం పని చేస్తే దాని విలువ ఈ రోజు నాకు కనపడింది. కాబట్టి నేను మీకు తోడుగా ఉంటా. నాకు మీరు తోడుగా ఉండండి. దయచేసి 40 రోజులు నాకు తోడుగా ఎంత ఉంటే మీకు నేను అంత 100 నేను కూడా సహకారం చేస్తా. 5 ఏళ్లు నేను కూలి పని చేస్తా మీకోసం. భారీ మెజార్టీతో తలపుల నుంచి ఇస్తామని మినిస్టర్ దగ్గర హామీ ఇచ్చినాము. మాకు దయచేసి మీరంతా యూత్ అంతా సహకరించాలని, ఇంకా ఇంత రెట్టింపుతో మనం పని చేయాలని ఈ రోజు మొదలు పెట్టినాము. దీన్ని 40 రోజులు ఆపేకే లేదు. మనం ఏం పని అయినా ముందు నుండి చేసుకుని మనం మబ్బులను భారీ మెజార్టీ ఇస్తాం తలపుల నుంచి. వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి మక్బూలన్నకు మద్దతుగా, ఎంపీ అభ్యర్థి శాంతమ్మకు మద్దతుగా తలుపుల యువ టైగర్, అభివృద్ధికి మారుపేరు, పేద ప్రజలకు పెన్నిది, ఈ గ్రామంలో ఈ పని చేయలేదు, ఈ పని మాకు అవసరము అని అడిగేది లేకుండా సొంత నిధులతో పనులు చేస్తున్న యువ టైగర్ డీకే బాబు గారి ఆధ్వర్యంలో ఈ 4వ వార్డు కార్యవర్గ సభ్యులు రమేష్, 3-4 వార్డులు ఈరోజు మైనార్టీ నాయకులు మౌలా, అమీన్, మళ్ళీ మా వార్డు మెంబర్ మౌలా, బాబ్జీ, మహబూబ్ బాషా, ఇంకా కొద్దిమంది, చాలా మంది, వందలాది మంది ఇక్కడ బాబుకు మద్దతు ఇవ్వడం జరిగింది. ప్రతి గడప కూడా ఈ రోజు మొదలు పెట్టాం. ప్రచారము మక్బూలన్న గారి గెలుపుకు సహకరించాలని ప్రతి డోర్ టు డోర్ కూడా మక్బూలన్నకు బ్రహ్మాండమైనటువంటి డోర్ టు డోర్ ప్రతి డోర్ కూడా తిరగడం జరిగింది. స్పందన అయితే ఇంత స్పందన ఉందని మేము కూడా ఊహించలేదు. ఎందుకంటే మంచి యాక్టివ్ పర్సన్ మక్బూలన్న గారు. దానికి సపోర్టుగా ఈ గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి డీకే బాబు గారి ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా టపాసులు పేలుస్తూ పూలదండలు వేస్తూ జనాలు విపరీతమైన ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి విధంగా డీకే బాబును ఆశీర్వదిస్తున్నారు. మేము జన్మలో కూడా మేము డిక్కు బాబును మార్చిపోలేం. మా వీధిలో ఏ సమస్య ఉన్నా కూడా డిక్కు బాబు పలుకుతున్నాడు, డిక్కు బాబు చేస్తున్నాడని గుడివాయ బజారు, బల్జిపేట ఇటువైపు దీనికి
ఎందుకంటే ఈ గ్రామంలో భారీ మెజార్టీ ఈ మండలంలో దాదాపు 5-6 గ్రామాలకు మించి కూడా దాదాపు 2000 మెజార్టీ వచ్చే సూచనలు కూడా తలుపుల గ్రామం భారీగా మేము ఇస్తాం. దాని గురించి ఆలోచన లేదు. ప్రతి గడప కుడక డిక్కుబాబు వర్క్ చేశాడు. ఎందుకంటే ఈ గుడ్డిబాయి బజార్ లో మీ అందరికి కూడా తెలుసు, ఎర్ర చెరువు తెగిపోయిన కొన్ని ఇళ్లలో కూడా నీళ్లు వచ్చినాయి. చెరువు తెగిపోయిన కూడా 5-6 రోజులు కాలం పాత అనేది ఎవరు కూడా ఏ నాయకుడు పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా చెరువు సాగిన కాలే. సొంత నిధులు 25 లక్షలు ఖర్చు పెట్టి ఈ బజార్ ఉన్నటువంటి 100 మంది రైతులు ఆ చెరువుతో పంటలు పెడుతుంటే ఇప్పుడైతే స్వచ్ఛందంగా మొన్న కూడా మనం చూసాం. పోయిన కారులో 100 ఒడ్ల మూటలు కూడా ఇంటికి వచ్చినాయి. చాలా మంది భూములు ఉండేళ్ళు. ఎందుకంటే ఆయన సొంత డబ్బులు పెట్టి చెరువు నిలబెట్టినాడు కాబట్టి ప్రతి కుటుంబాన్ని కూడా ఆదుకున్నటువంటి వ్యక్తి. అదే కాకుండా ఇప్పుడు మనం బజార్ ప్రతి వీధి కూడా నడుస్తున్నాం. ప్రతి వీధి కూడా ఆయన మాకు వాటర్ పైప్ లైన్లు ఇచ్చినాడు, సిమెంట్ రోడ్లు వేసినాడు. ఇదే కాకుండా ఏదైనా చిన్న సమస్యలు లైట్ అయితే ఈ రోజు మనం చూస్తున్నాం గ్రామంలో ఎక్కడే గానీ ఈ బజార్ లో లైట్ లేదనేది లేకుండా ప్రతి వీధిలో కూడా లైట్ ఉంది. అదే కాకుండా ఏదైనా కానీ పేదవాళ్లకు ఏదైనా చిన్న సమస్యలు వస్తే ఆర్థికంగా కూడా అతనికి ఉన్నటువంటి శక్తికి ఆర్థికంగా కూడా ఆదుకుంటున్నాడు. ఈ గుడ్డిబాయి బజార్ లో 4వ వార్డు 3వ వార్డులో అంత స్పందన ఉందని మేమంతా బాగా ఆయనకు మద్దతు పలుకుతున్నారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు.